ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే కూకట్పల్లిలోని ఫెర్టినైన్ సెంటర్లో ఉన్నాం. సో ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాను అంటే, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కూకట్పల్లిలో ఉన్నటువంటి ఫెర్టినైన్ సెంటర్కి మనం రావడానికి కారణం ఏంటి అంటే, పీపుల్ హూ వాంట్స్ హ్యావ్ ఏ బేబీస్ పేరెంట్హుడ్ కలని రియల్ చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి ఆడవాళ్ళందరికీ కూడా, ఏ లేడీస్కైనా కూడా వాళ్ళ సంపూర్ణ జీవితం కంప్లీట్ అయ్యేది మాత్రం ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే. సో న్యాచురల్గా అవ్వకపోతే ఎలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా మన పిల్లల్ని మనం బేబీకి మనం జన్మనివ్వచ్చు అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నారు. సో ఎంతోమంది వీళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు, చక్కగా పిల్లల్ని కానీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రావ్య. వారిని అడిగి ఒకసారి అసలు ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏంటి, పీపుల్కి మీరు వచ్చిన క్లయింట్స్కి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి అనేది తెలుసుకుందాం. హాయ్ శ్రావ్య గారు. హాయ్ అండి. హాయ్, మై నేమ్ ఇస్ సౌమ్య. హాయ్ అండి, నేను డాక్టర్ శ్రావ్య. యా, నైస్ టు మీట్ యూ. నైస్ టు. సో ఫర్టినైన్ సెంటర్ అనేది ఇప్పుడు చాలామందికి తెలుసు. ఫర్టిలిటీ గురించి అసలు చెప్పుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి అనేది చాలామందికి కొంచెం డౌట్ ఉంది. మనకు తెలిసినంత వరకు IVF ఒకటి, IUI అని చాలా విన్నాము. సో ముఖ్యంగా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు ప్రెగ్నెన్సీ అవ్వడానికి? యా అండి. సో యాక్చువల్లీ ఫర్టిలిటీ సెంటర్ అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే, రాగానే IVF మాత్రమే చేస్తారా, మనం అసలు వెళ్ళొచ్చా, వీళ్ళు మనం కరెక్ట్గా గైడ్ చేస్తారా లేదా అని అనుకుంటారు. కానీ అది రాంగ్ పర్సెప్షన్ అండి. అసలు ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు ఉన్నాయంటే, అసలు మీ ప్రాబ్లం ఏంటో డయాగ్నైజ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అండి. తర్వాతనే మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. అసలు మీ ప్రాబ్లం ఏంటి, హస్బెండ్ వైఫ్ ఇవాల్యుయేషన్ రెండు కలిపి జరుగుతుందండి. అంటే హిస్టరీ టేకింగ్లో ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అన్నది మనము చూస్తాం హిస్టరీ టేకింగ్లో. తర్వాత మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడము, బేసిక్ స్కాన్ చేయడం ఫీమేల్కి. హస్బెండ్కి అయితే సెమెన్ అనాలిసిస్, ఏదో వీర్య కణాల టెస్ట్ అంటాం కదా, అది చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, ప్రాబ్లం ఎక్కడుంది, లోటు ఎక్కడ జరుగుతుంది, మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ క్రమంలోనే మనకు తెలిసిన ట్రీట్మెంట్స్, మనం చేసే ట్రీట్మెంట్స్ ఇక్కడ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ అండి. అదొక బేసిక్ ట్రీట్మెంట్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే. కాకపోతే ఏంటంటే మనం కొంచెం గైడ్ చేస్తాం కపుల్స్ని. ఎలాగా అంటే, కొంతమంది ఒకవేళ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమీ వాడము, మాకు గైడ్ చేయండి అని అంటే, వాళ్ళ ఏదైతే మన ఇన్వెస్టిగేషన్స్లో ఎక్కడన్నా లోపాలు ఉంటే అవి మనము సప్లిమెంట్ చేసుకుంటూ, ఒకవేళ ఫీమేల్లో స్కాన్లో ఎగ్ గ్రోత్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఎగ్ గ్రోత్ అవ్వడానికి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాము. దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారు. ట్యాబ్లెట్స్ ఒక 5 days ఇవ్వడం, అవసరం ఉంటే కొంతమందికి 1-2 డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్ కూడా పడతాయి. ఇవి ఎగ్ని గ్రో చేయడానికి మాత్రమే. దెన్ మనం స్కాన్లో ఆ ఎగ్ ఎలా గ్రో అయిందో అన్నది మనం మానిటర్ చేసుకొని చూసుకుంటాము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. తర్వాత స్కాన్లో ఎగ్ గ్రో అయింది అని అన్న టైం, ఫీమేల్ రెడీగా ఉంది అని మనకు అనిపించినప్పుడు, అదే టైంలో ఎండోమెట్రియం ఏదైతే గర్భసంచి లోపల పొర ఎక్కడైతే బేబీ ఇంప్లాంటేషన్ అవుతుందో అది కూడా బాగుందా అని చెక్ చేసుకొని, ఆ టైంలో ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తామండి. తర్వాత భార్యాభర్తల్ని కలిసి ఉండమంటాం. ఇది న్యాచురల్గానే ఉంటుంది. కాకపోతే మేము గైడ్ చేస్తాం వాళ్ళకి ఎగ్ గ్రో అవ్వడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి. అండ్ ఏ టైంలో ఏదైతే ఫర్టిలిటీ పీరియడ్ అని అంటామో ఆ టైంలో కలిసి ఉండమని హస్బెండ్ అండ్ వైఫ్కి చెప్తాం. ఇది ద మోస్ట్ బేసిక్. చాలా మందికి ఫర్టిలిటీ పీరియడ్ అంటే తెలియదు. అంటే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఫర్టిలిటీ పీరియడ్ అంటే ఇది వినడమే కానీ దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు చాలా మందికి. కరెక్ట్. సో నార్మల్గా ఒక రెగ్యులర్ సైకిల్స్ ఉన్న మనిషికి, అంటే ఒక ఫీమేల్కి 28 days సైకిల్ టు 30 సైకిల్ అనుకుంటే మనం రెగ్యులర్ సైకిల్ అనుకుంటాము. వాళ్ళకి ఎవ్రీ 14th day ఓవ్యులేషన్ అవుతుంది, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది 14th day అని ఒక 28 days సైకిల్లో. దానికి +3 days, దాని -3 days, అంటే దాని ముందు 2 రోజులు, దాని తర్వాత 3 రోజులు మనం ఫర్టిలిటీ విండో కింద తీసుకుంటాము. ఆ టైంలో ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. సో దాని ముందు కానీ వెనుక కానీ ఎగ్ రిలీజ్ అవుతుంది అని అనుకోవడానికి మనం ఆ టైంలో కలిసి ఉండమని చెప్తాం.
సో దట్ ఈస్ ఆ టైంలో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేవి ఎక్కువ ఉంటాయి, బికాజ్ ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇది మనం రెగ్యులర్ పీరియడ్స్ అవే మనిషికే మనం చెప్పగలుగుతాము. ఇర్రెగ్యులర్గా ఎవ్రీ 60 డేస్కి ఒకసారి 90 డేస్కి ఒకసారి వచ్చే వాళ్ళకి ఇలాగ మనం 14th డే అవుతుంది అని చెప్పడానికి మనకు ఉండదు. అది మనం స్కాన్లోనే చూసుకుని వాళ్ళ ఎగ్ ఎలా గ్రో అవుతుందో అది స్కాన్ బట్టే మనం చెప్పగలుగుతాం. ఈ ఫర్టిలిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే బెనిఫిట్స్ ఉండవు, తర్వాత రిజల్ట్ కూడా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మీ తరపు నుంచి? అదే అండి, ఫర్టిలిటీ పీరియడ్ టైంలోనే మనకి ఎగ్ గ్రోత్ అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మన ఎగ్ 48 అవర్స్కి మించి మన ట్రాక్లో ఉండదు. సో మనం చెప్పే ఫర్టిలిటీ పీరియడ్ కవరింగ్ ఆ +2 డేస్ అండ్ ఆ తర్వాత 2 డేసే కాబట్టి మనం చెప్పిన పీరియడ్ తర్వాత ఏ పీరియడ్ అన్నా సరే అది ఇన్ఫర్టైల్ పీరియడ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ టైంలో భార్యాభర్తలు కలిసి ఉన్న ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా తక్కువ అండి. న్యాచురల్గా కాకుండా ఐవీఎఫ్ ద్వారా కూడా మీరు చేస్తున్నారు. సో ఐవీఎఫ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే అండి, సో ఇప్పుడు మనం ఎగ్ గ్రో నార్మల్గా అవుతున్న వాళ్ళకి మనం ట్యాబ్లెట్స్ ఒకవేళ అవ్వకపోయినా ట్యాబ్లెట్స్ ఇచ్చి చేస్తాం. కొంతమందికి ట్యాబ్లెట్స్ కూడా రెస్పాన్స్ రాదండి. సో అలాంటి వాళ్ళకి అండ్ ఎగ్ గ్రో అయిన తర్వాత కూడా రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము. అది రిలీజ్ అవ్వకపోయినా వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ అన్నది చాలామందికి మనం సజెస్ట్ చేస్తామండి. అలాంటి క్రమంలో ట్యూబ్ ఫ్యాక్టర్ అని అంటాము. ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలవడము మన ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. అదే ట్యూబ్ బ్లాక్ అయితే ఎగ్ స్పర్మ్ అనేది కలవడం జరగదు, అప్పుడు ఫర్టిలైజేషన్ అవ్వదు. సో మనం ఆ ట్యూబ్ క్లోజ్డ్ ఏదైతే బ్లాక్ అయిన వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం, లేకపోతే అంతకుముందు ట్యూబెక్టమీ అయిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ డైరెక్ట్గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఈ ఐవీఎఫ్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏం జరగవు? అలాంటిది ఏమి ఉండదండి. ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత అది ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటాం కదా, అప్పుడు ట్యూబ్స్ బ్లాక్డ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావాలంటే న్యాచురల్గా చేయడానికి కుదరదు. సో 2 ఆప్షన్స్ ఉంటాయండి. మన లాప్రోస్కోపిక్గా ట్యూబ్స్ క్యాన్యులైజేషన్ అని అంటారు, అది మనం ట్యూబ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అది అన్ని కేసెస్లో కూడా సాధ్యపడదు. ఎన్నేళ్ల క్రితం మనకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయింది దాన్ని బట్టి, అండ్ ఏ కండిషన్లో ట్యూబెక్టమీ అయింది, దాని తర్వాత ఆమెకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, ట్యూబ్ హెల్తీగా ఉందా అని చూసుకుని మనం ఆ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానిలో సక్సెస్ రేట్స్ కూడా కొంచెం తక్కువే. సో ఇలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం డైరెక్ట్గా. లేకపోతే మేల్ ఫ్యాక్టర్ ఏదైనా కణాల లోపం, ప్రోగ్రెసివ్ మోటిలిటీ తక్కువ ఉండడం, లేకపోతే స్పర్మ్ కౌంట్ 5 మిలియన్ కంటే తక్కువ ఉండడం, ఇలాంటివి సివియర్ ఓట్స్ అంటాము. ఇలాంటి కండిషన్లో కూడా మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఓకే, ఐయువి ట్రీట్మెంట్ అనేది దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండి? ఈ 2 ట్రీట్మెంట్స్కి మధ్యలో ఒక ట్రీట్మెంట్ ఉందండి ఇంటర్మీడియట్గా, దాన్ని ఐయుఐ అంటారు. ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఓవ్యులేషన్ ఇండక్షన్ లాగే టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ ద్వారా ఎగ్ గ్రో చేయడం జరుగుతుంది. అండ్ స్కాన్లో మనం ఎగ్ ఎలా గ్రో అవుతుందో చూసుకుంటాం. ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక భార్యాభర్తల్ని నార్మల్గా మనం న్యాచురల్ ఓవ్యులేషన్ ఇండక్షన్లో కలిసి ఉండమంటాం కదా, ఐయుఐలో మనము ఒక డే ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 అవర్స్ తర్వాత, ప్రిఫరబుల్లీ 48 అవర్స్ తర్వాత ఫీమేల్ని మేల్ని పిలవడం జరుగుతుంది. ఆయన ఫ్రెష్ స్పర్మ్ శాంపిల్స్ ఇస్తే మనం దాన్ని ప్రాసెస్ చేసి ఆయన స్పర్మ్ శాంపిల్ని డైరెక్ట్గా ఫీమేల్ యూట్రస్లోకి మనం వదలడం జరుగుతుందండి. అది స్కాన్ చేసినట్టు పద్ధతిగానే ఉంటుంది. ఆమెకేం ఎనస్థీసియా అవసరం పడదు, పెయిన్ఫుల్ ప్రాసెస్ కూడా కాదు. ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అండి. స్పర్మ్ ప్రిపేర్ చేసిన 20 మినిట్స్ లోపల మనం ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ జస్ట్ స్పర్మ్ శాంపిల్ని మనము యూట్రస్ లోపలికి డైరెక్ట్గా వదులుతాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో న్యాచురల్గా ట్రై చేసినప్పుడు స్పర్మ్ అనేది వజైనాలో డిపాజిట్ అవుతుంది. మనం ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ చేయడానికి, లేకపోతే మేల్ కొంతమంది కదిలే కణాల సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫీమేల్స్కి మేల్కి కలిసి ఉండడంలో లైక్ వెజైనిస్మస్ అంటారు, భార్యాభర్తలు కలిసి ఉండడంలో కొంచెం ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళకి ఐయుఐ అనేది హెల్ప్ అవుతుందండి. డైరెక్ట్గా మనం యూట్రస్ లోపలికి స్పర్మ్ వేస్తాం కాబట్టి. ఓకే, ఈ ట్రీట్మెంట్స్ ద్వారా అంటే పుట్టే బిడ్డకి కానీ పుట్టే బాబుకి తల్లికి కానివ్వండి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఆరోగ్యంగా పుడుతుందా అనేది కొంతమందికి డౌట్ ఉండదు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మనం ఇక్కడ చేసే ప్రాసెస్ అన్నీ కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ స్టడీ బేస్డ్
ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్సే అండి. సో మనము ఫీమేల్కి మనం మెయిన్ ప్రయారిటీ ఫీమేల్ అండి. తనకి రిస్క్ వచ్చేలాగా మనం ఏ డ్రగ్స్ కానీ ఏ ట్రీట్మెంట్ కానీ పెట్టము. మన స్టడీస్లో ఉన్న డోసెస్ మాత్రమే మనం ప్రిస్క్రైబ్ చేస్తాము అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాము. అండ్ సో దీనివల్ల మదర్కి ట్రీట్మెంట్ తీసుకునే ఫీమేల్కి ఎలాంటి ప్రాబ్లం, హెల్త్ ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు. అండ్ పుట్టబోయే బేబీ మనం ఇది ఓన్గా మనము మన జెనెటిక్ మెటీరియల్తోనే క్రియేట్ అయ్యే బేబీ కాబట్టి మనకి నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎలాగా అయితే పుడతారో బేబీస్, ఈ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా అలాగే పుట్టడం జరుగుతుంది. నేనంటే ఇందాక వచ్చినప్పుడు హాస్పిటల్లో చూశాను, చాలా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే వేరే విలేజెస్లో నుంచి, బయట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది సాటిస్ఫైడ్తోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ అవేర్నెస్ ఎట్లా వచ్చిందంటే దీని గురించి మీరు ఏ విధంగా వాళ్ళకి తెలియజేశారంటే? అంటే యూట్యూబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా అనివ్వండి అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీ అయిన కపుల్స్ కూడా ఇంకొక 10 మందికి చెప్పడము, వాళ్ళు అలాంటి కపుల్స్ కూడా మన దగ్గర చాలామంది ఉంటారు. అలాగా మనకి ఎక్కువ వస్తారు. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు పెళ్ళిన తర్వాత కొంతమంది చెప్తూ ఉంటారు, మేము చాలా యాక్టివ్గా ఉన్నాము, అంటే అన్నీ హెల్తీగా ఉన్నాము, ఫిజిక్గా ఉన్నాము, ఫిట్గా ఉన్నాము, మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉంది, అయినా కొంతమందికి పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉండదు. అంటే దేనికి కారణం ఏమై ఉంటుంది? అంటే మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది దానికి కారణాలు వేరే చాలా ఉంటాయండి. ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గర్భసంచికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత అండాశయంకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవేమి కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ అని కూడా ఉంటాయి. అన్నీ బాగుంటాయి అయినా ప్రెగ్నెన్సీ కలగదు. ఇలాంటి వాటి వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడానికి కారణం. అండ్ మేల్ ఫ్యాక్టర్స్ కూడా చాలామంది మనకు ఒక ట్యాబు, ఒక మేల్ వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చాలా తక్కువ, కాబట్టి ప్రాబ్లం వస్తేనే టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది. సో అది కూడా ఒక ఇష్యూ అండి. హార్మోన్ అని మనం అనుకున్నప్పుడు చాలా ఫీమేల్లో చాలా సైక్లికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి ఒక పీరియడ్ ఫేజ్లో, మెన్స్ట్రల్ సైకిల్లో. సో ఆ హార్మోన్స్లో ఏమైనా లోపాలు ఉన్నా, అండ్ చాలా కామన్ అయిన హార్మోన్ లోపం థైరాయిడ్ హార్మోన్ కూడా అండి. సో థైరాయిడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ కలగడానికి కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ కలిగాక కూడా వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము, ప్రీటర్మ్గా డెలివరీ అయిపోవడము, ఇలాంటి లోపాలు కూడా ఉంటాయండి. సో థైరాయిడ్ కానీ పీసీఓస్ కానీ అంటే చిన్న చిన్న హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ఉంటుంది. సో దీనివల్ల థైరాయిడ్ తగ్గించే ప్రయత్నాలు కానీ, థైరాయిడ్ నుంచి బారిన పడకుండా అట్లా చేయడం, కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వస్తుంది, తర్వాత పోతుంది. సో అట్లాంటి ట్రీట్మెంట్స్ అయినా అవైలబుల్లో ఉంటాయి మీ దగ్గర? అవునండి, థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ అనగానే మనం ఫస్ట్ ఫీమేల్కి వేరే హార్మోన్స్తో పాటు మనం థైరాయిడ్ హార్మోన్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మన సెంటర్లో ఫస్ట్ విజిట్లోనే. థైరాయిడ్ అన్నది నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఒక నార్మల్ ఇండివిజువల్కి 0.5 to 5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్ పర్ ఎంఎల్ అన్నది నార్మల్ రేంజ్ అండి. కానీ ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ఫీమేల్ కానీ, ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ కానీ థైరాయిడ్ TSH అన్నది మనము లెస్ దాన్ 2.5 కంటే తక్కువ ఉండాలి అని మనము చెప్తాము. ఎందుకు అంటే మనతో పాటు మనం ప్రెగ్నెంట్ ఫీమేల్ అనేది బేబీకి కూడా హార్మోన్ పంపించాలి అంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి. బేబీకి థైరాయిడ్ గ్లాండ్ డెవలప్ అయ్యే వరకు మనమే సప్లై చేయాలి బేబీకి. సో ప్రెగ్నెంట్ ఫీమేల్కి కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, అది కూడా 2.5 TSH స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్టిలిటీ విషయానికి వస్తే ఈ ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళు కూడా, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా థైరాయిడ్ TSH అన్నది 2.5 ఆర్ లెస్ కంటే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ రాగానే థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటామండి. ప్రిఫరబుల్లీ ఎంటీ స్టమక్లో బ్లడ్ శాంపిల్ ఇవ్వమని చెప్తాము. సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి, అన్ని ల్యాబ్స్లో అవైలబుల్గా ఉంటుంది. అది మనం చెక్ చేసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే, హైపోథైరాయిడ్ అంటాం తక్కువ ఉంటే, హైపర్ థైరాయిడ్ ఎక్కువ ఉంటే, థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ఉంటే, దాని ప్రకారం ఒకవేళ తక్కువ ఉంది అంటే థైరాయిడ్ హార్మోన్ మనం ఎక్స్టర్నల్గా థైరాయిడ్ హార్మోన్స్ ఇచ్చి సప్లిమెంట్ చేస్తాము. ఒకవేళ ఎక్కువ ఉంటే దాన్ని టాబ్లెట్స్ ఇచ్చి సప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే పెళ్ళైన తర్వాత చాలా కాలం వరకు కొంతమందికి పిల్లలు అవ్వకుండా ఉంటారు. దాని తర్వాత ఎదురు చూసిన తర్వాత మళ్ళీ వెంటనే డాక్టర్స్ దగ్గరికి రావడం, ఇట్లా కన్సల్ట్ అవ్వడం చేస్తారు. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ వరకు చేయగలుగుతారు మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ కానీ? అంటే ఈ ఏజ్ వరకు ఇది మనం చేయొచ్చు, ఈ ట్రీట్మెంట్ మనం చేయొచ్చు అనేది ఉంటుందా? అవునండి, ఇద్దరు కలిపి, భార్యాభర్తలు కలిపి లెస్ దాన్ 100 ఏజ్ ఉండాలి. సో అప్పటి వరకు మనం ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు.
సో ఈ కొంతమంది పిల్లలు అవ్వట్లేదని ట్రీట్మెంట్స్ అని మన బయటికి వెళ్ళి ఏదో మందులు తాగడం కానీ అలా చేస్తూ ఉంటాడు. దానివల్ల గర్భాశయంకి కానీ దేనికైనా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? కెన్ యూ రిపీట్? అంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి బయటికి వెళ్ళి చెట్ల మందులు తాగడం కానీ, సో ఆయుర్వేదం తీసుకోవడం కానీ, కొన్ని వాళ్ళకి తెలిసిన టైప్ ఆఫ్ ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దానివల్ల కొంతమంది చెప్తారు స్టమక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, గర్భసంచి ఇన్ఫెక్షన్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకో పుట్టబోయే బిడ్డకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తారు. అట్లాంటి కేసెస్ మీ దగ్గరకైనా ఏదైనా వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? అంటే ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? చాలామంది అండి మన దగ్గర చెట్ల మందు వాడాము అవ్వట్లేదు అని వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది క్వాక్స్ దగ్గరికి వెళ్ళి డిఎన్సి అని చేయించుకుంటారు. అంటే యూట్రస్ గర్భసంచి క్లీన్ చేయించుకుంటే పిల్లలు పుడతారు అన్న అవకాశం ఉన్నాం. దీనివల్ల ఏంటంటే మైనర్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అనే ఇన్ఫెక్షన్ జరగడము, లేకపోతే పిఐడి అని చెప్పి ఒక ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని ఉంటాయండి. దాన్ని మనం యాంటీబయాటిక్స్తో మనము డీల్ చేయగలుగుతాము. ఓకే. దీన్ని మనము కొంతమంది ల్యాక్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ కోసం ఒక 5 years తర్వాత 3 years తర్వాత. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదా? అదే అండి, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనతో పాటు మన ఎగ్స్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుందండి. సో ఎగ్స్ ఏజింగ్తో పాటు ఎగ్ నంబర్ కూడా తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది 30 తర్వాత డ్రాస్టిక్గా డిక్రీజ్ అవుతాయండి. సో బెస్ట్ పీరియడ్ ఏంటంటే 21 నుంచి మనము 30 వరకు అని అంటాం. 30 తర్వాత డ్రాస్టిక్గా ఎగ్ క్వాలిటీ నంబర్ 2 తగ్గడం జరుగుతుంది. అలాంటప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా తగ్గుతాయి. నిల్ అని చెప్పలేము, కానీ తగ్గడం అయితే ఫర్ షూర్. మీరు స్టార్టింగ్లో ఉన్నారు కదా కొంచెం ఎగ్స్ వీక్ ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్, అసలు ఎగ్స్ వీక్ అనేవి ఎందుకు జరుగుతుంటాయి లేడీస్లో ముఖ్యంగా? అంటే అది జెనెటిక్గా ఉంటుంది అండి. మనకి ఎగ్స్ వీక్ అని ఉండదు, గ్రోత్ ఆఫ్ ది ఎగ్ మనం చూస్తాము. ఓవ్యులేషన్ అంటాం, యానోవ్యులేటరీ సైకిల్స్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు PCOS అన్నది యానోవ్యులేటరీ డిజార్డర్. థైరాయిడ్ వాళ్ళకు కూడా ఎగ్ చిన్నగా నుంచి పెద్దగా గ్రో అవ్వడం, ఒక స్టేజెస్ ఆఫ్ ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదండి వాళ్ళకి, బికాస్ ఆఫ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కానీ PCO ఉన్న వాళ్ళకి కానీ. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎక్స్టర్నల్గా హెల్ప్ చేయాల్సి ఉంటుంది టాబ్లెట్స్ ఇచ్చి. ఓకే, ఫైన్. బట్ ఇప్పుడు అంటే చూస్తున్న ప్రేక్షకులకు కావచ్చు, మీ తరపు నుంచి ఫెర్టినైన్ సెంటర్ గురించి, ఫెర్టిలిటీ గురించి, అంటే మీరు చేస్తున్న ట్రీట్మెంట్స్ గురించి, దానివల్ల మీరు పొందిన బెనిఫిట్స్ పొందిన వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అందరికీ తెలిసినేనండి, మన 49లో హ్యాపీ కపుల్స్ చాలామంది ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తారు. మనం ఇక్కడ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ మీదే డీల్ చేస్తామండి. సో మీ ప్రాబ్లమ్కి స్పెసిఫిక్గా మీకేం ట్రీట్మెంట్ చెప్పాలి అన్నదే మనము చెప్పడం జరుగుతుంది. సో అందుకనే మన సక్సెస్ కూడా అంత హై ఉంది. సో ఎవరికి ఏ ట్రీట్మెంట్ అవసరమో అది మాత్రమే సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి అడ్వాన్స్ టెక్నిక్, అడ్వాన్స్ ల్యాబ్ కూడా ఉన్నాయండి. అండ్ ఒక స్మాలెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్, స్పర్మ్ ప్రిపరేషన్ నుంచి IVF అండ్ ICSI వరకు కూడా మనకి చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది. సో దాన్ని బట్టి కూడా మన సక్సెస్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో పురుషుల్లో ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉంటాయి, అమ్మాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి అవైలబుల్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా పాజిటివ్తోనే బయటికి వెళ్ళొచ్చు. అంతే కదా? యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డాక్టర్ గారు, ఇందాక మీరు IUI గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో IVF గురించి ఒకసారి మా ఆడియన్స్ కోసం మీరు ఒకసారి చెప్పాలి. IVF ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు అదంతా ఏంటి, దాని గురించి చెప్పండి. యా అండి, సో మనం నార్మల్గా ఇందాక నేను చెప్పినట్టు ఎగ్స్ గ్రో అవ్వడానికి మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినట్టే IVFలో ఏ ట్రీట్మెంట్ కూడా మన పీరియడ్ Day 2 నుంచి స్టార్ట్ అవుతుందండి. IVFలో కూడా ఫీమేల్స్కి ఎగ్ గ్రో అవ్వడానికి మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్సే అండి. మనం ఎక్స్టర్నల్గా ఇస్తాము, అది ఎక్కువ డోసెస్లో ఇస్తాము. ఎగ్స్ అన్నీ గ్రో అవ్వడానికి మనం టార్గెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్స్ ఎలా గ్రో అవుతున్నాయి అన్నది కూడా మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్కాన్ చేసి చూసుకుంటాం. ఏ రోజైతే ఎగ్స్ అన్నీ గ్రో అయ్యాయని, మంచి సైజ్కి పెరిగాయని మనకు అనిపించిన రోజు మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఒక 36-35 అవర్స్ లోపల ఎగ్ పికప్ చేయడం జరుగుతుందండి. ఎగ్ పికప్ అండర్ ఎనస్థీసియా చేస్తాము. అండ్ వెజైనల్ రూట్ కానీ స్కాన్ ప్రోబ్ ద్వారానే చేస్తాము. సో ఫీమేల్కి బాడీ మీద కట్స్ కానీ అట్లాంటివి ఏవి కానీ ఉండవు. సో వెజైనల్ రూట్గా మనం ఎగ్స్ అనేవి ఆస్పిరేట్ చేయడం జరుగుతుంది. ఫాలికల్స్ అని మనం అంటాము. అండ్ మనం ఆస్పిరేట్ చేసిన వెంటనే ఎంబ్రియాలజిస్ట్ ఉంటారండి. ఎంబ్రియాలజిస్ట్ చూసి దాంట్లో ఎన్ని మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయో మనకి
ఒక 3 to 4 అవర్స్లో మనకు అప్డేట్ చేస్తారు. సో ఎగ్స్ వచ్చిన వెంటనే ఇక్సీ అన్న ప్రాసెస్ జరుగుతుందండి. ఇంతకుముందు కన్వెన్షనల్ ఐవీఎఫ్ చేసేవారు, ఇప్పుడు ఇక్సీ అంటే డైరెక్ట్గా ఒక ఎగ్లోకి ఒక స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాం, హస్బెండ్ స్పర్మ్. సో ఫీమేల్కి పికప్ అవుతున్న రోజే హస్బెండ్ సెమెన్ శాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రాసెస్ చేసి మనం ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది మనం ల్యాబ్లో పెట్టి ఎలా గ్రో అవుతుందో మనం ఒక పీరియడ్ ఆఫ్ 5 days అబ్జర్వ్ చేస్తాము. ఎండ్గా బ్లాస్టోసిస్ట్ అంటామండి, డే 5 ఎంబ్రియో ఎన్ని వచ్చాయో అన్నది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎన్ని ఎగ్స్ మనం తీయడం జరుగుతుందో దాని బేస్ మీదనే మనకి ఎన్ని ఎగ్స్ వస్తాయి అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ మనం చేస్తున్నప్పుడు మెన్ కానీ ఉమెన్ కానీ ఇది చేస్తున్నప్పుడు అంటే సపరేట్గా వాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫుడ్ ఇది తీసుకోవాలి అనేది ఏదైనా ఉంటుందా దీనికి? అలా ఏం లేదండి, మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ డైట్ అని ఏం చెప్పము, బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తాము. అంటే కొంతమంది హీట్ ఫుడ్స్ తీసుకోవద్దు అలా అంటే సజెస్ట్ చేస్తూ ఉంటారు మిగతా ఎక్కడైనా క్లినిక్స్లో కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు. సో మన దగ్గర ఎలాంటివి ఉంటాయంటే నార్మల్గా ఈ హెల్దీ డైట్ తీసుకోవాలి అది సపరేట్గా ఏదైనా చెప్తారా? నట్స్ తీసుకోమని చెప్తామండి, ఓకే. ఆమండ్స్ తీసుకోమని, వాల్నట్స్ తీసుకోమని చెప్తాము. రెగ్యులర్గా హోమ్ కుక్డ్ ఫుడ్ ఏదన్నా తీసుకోవచ్చు, ఈజీలీ డైజెస్టబుల్. ఫ్రూట్స్ కూడా తీసుకోమని చెప్తామండి, బికాజ్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. ఎగ్స్ కూడా మనం రికమెండ్ చేస్తామండి, హై ఇన్ ప్రోటీన్ కాబట్టి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. స్పెసిఫిక్గా మనము ఇది తినద్దు ఇది తినకూడదు అన్నట్టు ఏమి ఉండదు. ఓకే. ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ? ఒక్క నిమిషం అండి, ఇంకా ఐవీఎఫ్లో ఇంకా సెకండ్ పార్ట్ ఉంది, నేను ఒక పార్టే చెప్పాను, ఈ లోపల మీరు డైట్ అడిగారు. సో మనకి బ్లాస్టోసిస్ వచ్చేసినాక అవి ఫ్రీజింగ్లో పెట్టుకుంటామండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ తయారైన బేబీస్ ఆర్ ఎంబ్రియోస్ని మనము ఫీమేల్ గర్భసంచిలో మనం ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. అంటే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం దీన్ని. సో మనము ఎప్పుడైతే నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు మనము ఎండోమెట్రియం లైనింగ్ చెక్ చేసుకుంటాం. గర్భసంచి లోపల పొర ఎప్పుడైతే తయారైంది అని మనకు అనిపిస్తుందో అప్పటి నుంచి 6వ రోజు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా సింపుల్ ప్రాసెసే అండి, ఇది అండర్ ఎనెస్థీసియా జరగదు. జస్ట్ కింద నుంచి ఐయుఐలో మనం స్పర్మ్ ఎలాగా యూట్రస్ లోపలికి వేస్తామని చెప్పాను, అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఎంబ్రియోస్ని మనం యూట్రస్ లోపల వేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ న్యాచురల్గా ఇంప్లాంటేషన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. ఆ వేసిన ఎంబ్రియోస్ దానంతటా అదే యూట్రస్కి అతుక్కోవాలి. అప్పుడు ఆ 15 days తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం ఫీమేల్కి. నేను ఎంబ్రియోస్ ల్యాబ్ అనేది ఒకసారి చూశాను, జస్ట్ దాన్ని ల్యాబ్ గురించి అదంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, అంటే స్పెసిఫిక్గానా అండి? లేదు, బేసిక్. ఓకే, సో మనకి ఇక్కడ ఎంబ్రియో ల్యాబ్ మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం జరుగుతుందండి. కండిషన్స్లో 37 degreesలో ఎంబ్రియోస్ని పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం థాయింగ్ చేస్తామో దానికి ముందు ఫ్రీజింగ్లో పెట్టుకుంటారు ఎంబ్రియోస్ని. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ని ఏదైతే మనం కార్బన్ డైఆక్సైడ్ అంటామో ఇవన్నీ మనం ఇవ్వడం జరుగుతుంది. ఎంబ్రియోస్ని ఆ పర్టిక్యులర్ స్టేట్లో మనం మెయింటైన్ చేయడానికి స్ట్రిక్ట్గా విజిలెంట్గా ఫాలో అవుతాం. ఎయిర్ ఫ్లోస్ కూడా మెయింటైన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇంత స్పెసిఫిక్గా యాక్చువల్లీ ఎంబ్రియాలజిస్ట్ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ మోర్ స్పెసిఫికలీ. సో ట్యూబ్ టెస్ట్ అని కూడా విన్నాము, ఒకసారి దాని గురించి కూడా చెప్పండి డాక్టర్. కరెక్ట్ అండి, ఈ ట్యూబ్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చెప్పినట్టు ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ కలగాలంటే ఒక ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వాలి. ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వడం ట్యూబ్లోనే జరుగుతుంది, ఫాలోపియన్ ట్యూబ్ అంటారు దాన్ని. సో అది ఓపెన్ ఉందా లేదా అని మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దాని బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. ట్యూబ్ టెస్ట్ అన్నవి మన దగ్గర SIS అని ఒకటి చేస్తాం, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఇది ఏంటి అంటే మనము స్కాన్ చేస్తాము అండ్ అదే టైంలో కింద నుంచి యూట్రస్ లోపలికి మనము సెలైన్ అనేది ఫ్లష్ చేస్తాము. స్కాన్లో మనకి స్పిల్ ఉందా లేదా మనం చూసుకుంటాం. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేనా అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారండి. ఇది ఒక పెయిన్లెస్ ప్రొసీజరే, చాలా సింపుల్గా ఒక 5 to 10 minutes ప్రాసెస్లో అయిపోతుంది. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది HSG అని ఒకటి ఉంటుంది అండి, స్ట్రోసాల్పింగోగ్రామ్ అని చెప్పి. ఈ టెస్ట్ సేమ్ ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి, కాకపోతే సలైన్ బదులు ఒక ఆయిల్ బేస్డ్ డైని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ స్కాన్ బదులు ఎక్స్రే తీయడం జరుగుతుంది. సో మనం ఆ ఎక్స్రే ఫిలింలో బ్లాక్ ఉందా ఓపెన్ ఉందా, ఒకవేళ బ్లాక్ ఉంటే ఎంతవరకు బ్లాక్ ఉంది అన్నది మనం చూసుకోవడం జరుగుతుంది. సో
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పిల్లలు లేకుండా ఎవరైతే ఎన్నో సెంటర్స్ తిరిగి ఎన్నో క్లినిక్స్ తిరిగి రకరకాల మందులు వాడి ఇవన్నీ వాడుతూ సఫర్ అవుతూ ఇంకా పిల్లల్ని కాకపోవడం వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఒకసారి 49 సెంటర్కి రండి, మీకు దగ్గర మీకు కావాల్సినన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు కావాల్సినంత ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్తో మీరు వెళ్ళిపోతారు.